సహోదరుడు సంఘ కాపరి సుందరరావు గారికి, అలాగే పరిచర్యలో ఉంటున్నటువంటి తమ్ముడు అనిల్కి, ప్రణయ్కి, మరి బ్రదర్ పేరు సూర్య గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సహోదరులకి, సహోదరీమణులకి, పిల్లలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఒక సంతోషము నాకు ఉంది. అది ఏంటి అని అంటే, సుందరరావు గారు మొదటగా పరిచయం అవటం, అలాగే మొట్టమొదటిసారిగా తాను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలోనికి రావటం. ఇక రెండవది, పిల్లవాడు తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు పరిచర్యలో చాలా శ్రద్ధగా, ఆసక్తిగా, సహకారిగా, అలాగే ఉపదేశకుడిగా తమ్ముడు అనిల్ పనిచేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే సమీపంలో ఉంటున్నాడు కాబట్టి ప్రణయ్ కూడా పరిచర్యలో పాల్గొనడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. మరి సూర్య గారు తన యొక్క పూర్వాపరాలు నాకు తెలియదు, కానీ తాను కూడా పరిచర్యలో ఉండటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక అన్నిటికంటే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, పాస్టర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంతా సవ్యంగా ఉంటే సుమారు ఒక 70-80 మంది రావాలి. కానీ వారందరూ రాలేకపోయారు. ఎంతమంది వచ్చారు? ఒక 15-20 మంది లోపే కనబడుతున్నారు. దూరం నుండి వచ్చినటువంటి వారు ఉన్నారంట. నర్సంపేట కాకుండా వేరే గ్రామాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారా? ఎవరు లేరు. మీరందరూ ఈ సంఘానికి సంబంధించినటువంటి వారేనా? ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారేనా? అంటే దూరంగా ఉంటే మీరు కూడా వచ్చేవారు కాదేమో, అవునా? కారణం ఏంటి? వర్షం పడుతుంది అని. ఒకసారి ఆలోచించండి. వర్షం పడితే భోజనం చేయటం మానేస్తున్నారా? మానేయట్లేదు. ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు వెళ్లకుండా ఉంటున్నారా? ఆటో నడిపే వాళ్ళు నడుపుకోకుండా ఉంటున్నారా? వ్యవసాయదారులు పొలం గట్లకి గట్టు కట్టడమో గట్టు తీయటమో పనులు చేసుకోవటానికి పొలాలకు వెళ్లకుండా ఉంటున్నారా? ఏవి ఆగటం లేదు. ఏది ఆగుచున్నది? దేవుని వాక్యము నేర్చుకోవటము అనేటువంటిది ఆగుచున్నది. పాపం వీళ్ళు వర్షంలోనైనా సరే కష్టపడుతున్నారు. ఆ కట్టెలు మండినా మండకపోయినా ఆ వంట చేసేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మరి సుందరరావు గారు గంభీరంగా ఉన్నారు, కానీ లోపల పాప ఆయన ఎంత బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు ఒక 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాడు అని అంటే ఎంతో ఆశ కలిగి పెట్టుకుంటాడు. అయ్యో జనాలు రాలేకపోయారే, వర్షం పడకపోయినా బాగుండు, ఈ వర్షం చల్లకుండా ఎందుకు పడుతుంది అని చెప్పేసి తాను ఏమైనా చేయగలడారంటే పాపం ఏమీ చేయలేడు. ప్రార్థన మాత్రం చేయగలడు. ఇక వర్షం కురిపించకపోవటం అనేటువంటిది దేవుని చిత్తం. మరి ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉండగా ఇక్కడ వర్షమును దేవుడు ఎందుకు ఆపటం లేదు? ఏమండి? ఎందుకు వర్షం కురుస్తున్నది?
అనంటే మిమ్ములను పరీక్షించటం కోసం. మీ విశ్వాసం ఎంత, దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఎంత, మీ బలం ఎంత, మీ శ్రద్ధ ఎంత, ఆసక్తి ఎంత అని దేవుడు తెలుసుకోవటానికి అప్పుడప్పుడు ఇలాంటి వాటికి అవకాశాన్ని ఇస్తాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కానీ ఒక మాట అడిగితే కొందరు మౌనంగా ఉన్నారు, కొందరేమో కరెక్టే అని అన్నారు. ఏంటది అని అంటే, మీరు కూడా దూరంగా ఉండినట్లయితే, ఇప్పుడు దూరంగా ఉన్నవారు రాలేదు కదా, మీరు కూడా దూరంగా ఉండినట్లయితే ఈ వర్షం పడుతున్నది కదా అని మీరు వచ్చేవారా రాకపోయేవారా అంటే ఏమంటున్నారు మీరు? మేము కూడా రాకపోయేటువంటి వాళ్ళం. మళ్ళొకసారి చెప్పండి, వచ్చేవారా రాకపోయేవారా? కరెక్షన్ చేసుకుంటున్నారు కదా. ఏమండి, వచ్చినవాడు గెలిచినట్టు, వచ్చినవాడు నిలబడ్డట్టు, వచ్చినవాడు అనుకూలతలైనా ప్రతికూలతలైనా కష్టమైనా నష్టమైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా ఎన్ని రకాలైనటువంటి శోధనలైనా అదరక బెదరక నిలబడి గమ్యం వరకు నడిచి సాధించేటువంటి వారుగా ఉంటారు. ప్రియులారా, మీరు గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు కూడా పరిస్థితులకి నెరవకూడదు, బెదరకూడదు. అంటే దైవజనుడు పౌలు గురించి మీకు తెలుసు కదండి. పౌలు గారు పరిచర్య ఎన్ని ప్రాంతాలలో చేసి ఉంటాడు? లెక్కలేనన్ని ప్రాంతాలు, దేశాలు కాదు ఖండాలకి వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళేటువంటి క్రమములో ఆయన ప్రయాణాలలో చూస్తే అన్నింటి గురించి మాట్లాడదలుచుకోలే, కానీ ఒక సందర్భాన్ని మనం చూద్దాం. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. పౌలు గారి ప్రయాణముల గురించి చెప్తున్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోను, ఎవరి వలన? నదుల వలననైన ఆపదలలోను ప్రయాణాలు చేశాడట. దేనికోసం? షికార్ల కోసమా? ఏమండి, ఇక్కడ ఏదో చెరువు ఉంది కదా, పాకాల చెరువు, ఇలాంటి సుందరమైనటువంటి ప్రదేశాలను చూడడానికనా? కాదు. ఆత్మలను రక్షించాలి అనేటువంటి భారము కలిగి సువార్త ప్రకటించడానికి వెళుతున్నాడు. ఏమంటే, సువార్త ప్రకటించడానికి వెళితే వ్యక్తిగతంగా ఈ లోకపరంగా ఆయనకి ఏమైనా లాభం ఉంటుందా? ఈ లోకంలో ధనమని అని, బిల్డింగ్లని కానీ, భూములని కానీ, బంగారం వెండి ఇలాంటివి ఏమైనా వస్తాయి ఆయనకి? అవేమీ రావు. ఆయన పరసంబంధమైనటువంటి దాని మీద దృష్టి పెట్టి దేవుని ఆజ్ఞ మేరకి ప్రతి మారుమూల ప్రాంతములో ఉన్నటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి నశించిపోతున్నటువంటి వారిని బ్రతికించుము అని చెప్పినటువంటి బాధ్యతను బట్టి అతడు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణము కొన్ని సార్లు నదులలో చేయవలసి వచ్చింది. అయితే నదులు అన్నిసార్లు ఒక తీరుగా ఉండవు. ఇప్పుడు గోదావరి దగ్గర ఒక నది ఉంటుంది, గోదావరి నది పేరే గోదావరి నది. పాపికొండలు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ బోటు షికార్లు చేస్తూ ఉంటారు. ఆ నదిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఓడలకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు చాలాసార్లు వినుంటారు అని అనుకుంటున్నాను. అందులో మునిగిపోయి చనిపోతారు.
నది సుదీర్ఘ దూరం ఉంటుంది. అంటే ఉదాహరణకి గోదావరి చూసుకుంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో పుట్టి ఆ రాష్ట్రాన్ని దాటుకుంటూ మన తెలంగాణలోనికి వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడి నుండి ఇక్కడి వరకు నది మన పొలము కాలువ తీసినట్టుగా చక్కగా ఉంటుందండి? ఉండదు. ఎత్తులు, పల్లాలు, వంకలు, ఒర్రెలు, లోయలు, రాళ్ళు, రప్పలు రకరకాలుగా ఉంటాయి. దాంట్లో పడవలో వెళుతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అపాయం ముంచుకొస్తుందో తెలియదు. లేదు, నది దాటాలి అనుకోండి, నది దాటాలి. మీరు చాలా మందిని చూసుంటారు. కొంతమంది పిల్లలు స్కూలుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో నది దాటుతూ ఉంటుండగా ఊహించకుండా నది ఉధృతంగా ప్రవహించటం మూలంగా నదిలో కొట్టుకుపోయి మునిగిపోయి చనిపోయినటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈయన నదిలో ప్రయాణం చేయటం కావచ్చు, నది దాటుతూ ఉండగా కావచ్చు, అలా అనేక నదుల వలననైనా ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలననైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపద అన్నాడు. ఇక్కడ సముద్రం ఎలా ఉంటుందండి? ఎప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా, ఆహ్లాదంగా మాత్రమే ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో వెళ్ళి చూడండి సముద్రాన్ని ఒకసారి. అల్పపీడనము అంటే ఏంటి? గాలి ఒక చోట నుండి ఇంకొక చోటికి బలంగా వీయటం మూలంగా అది అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. అలలతో అది బయటికి దూసుకొస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చేపలు పట్టేటువంటి వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమని? వేటకు వెళ్ళకండి, ఎందుకు? ప్రమాదము పొంచి ఉన్నది, ప్రాణాపాయ స్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా గ్రీను, తర్వాత ఎల్లో, ఆ తర్వాత రెడ్ అని సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటారు. అంటే జెండాలు పెడుతూ ఉంటారు. రెడ్ ఉన్నదంటే ప్రమాదం, అస్సలు వెళ్ళకూడదు. ఎల్లో ఉన్నది అంటే చూసుకొని వెళ్ళాలి. అవునా? మరి ఇప్పుడు పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే అనేక సందర్భాలలో సముద్రము అల్లకల్లోలమైంది. ఆ క్రమములో ఓడ తలక్రిందులై బ్రద్దలైపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన ప్రయాణాలను ఆపలేదు. ఏమంటాడు? సముద్రం వలననైనా ఆపదలలోను, కపట సహోదరుల వలననైన ఆపదలలోను ఒంటిని. ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు ఆ సముద్రములోనే గడిపి తిని అని అంటారు. ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు గడిపాడు. అంటే సముద్రములో మీరు ఒకసారి ఆలోచించండి. సముద్రములోనికి వెళ్ళి మామూలుగా ఉండటమే కష్టం కదా. అలాంటిది గందరగోళంలో ఉండటం ఇంకా బహు కష్టం. ప్రాణాల ఆశ వదిలిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు సముద్రంలో ఉన్నాడట. అంటే ఎన్ని గంటలు? ఏమండి కదా, 72 గంటలు సముద్రములో ఉన్నాడట. ఏదో పెద్ద విషయం అండి, మేము కూడా ఉంటామని ఎవరైనా మీరు ఛాలెంజ్ తీసుకుని వెళ్తారా సముద్రంలోకి? అసలు ఛాన్సే లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా ఆయన సువార్త ఆపలేదు. చివరికి ఏమన్నాడు తెలుసా? నా పరుగు కడముట్టించి తిని. ఎందులో పరిగెత్తాడు? నదులలో పరిగెత్తాడు, సముద్రంలో పరిగెత్తాడు, భూమార్గం గుండా పరిగెత్తాడు. అవునా? రకరకాలుగా పరిగెత్తాడు. మొత్తానికి తన లక్ష్యాన్ని నెరవేర్చి ఉంటున్నాడు. అంటే చెప్పడానికి ఆయన అంత శ్రద్ధ తీసుకుంటే, అంత శ్రమ పడితే
మరి వినటానికి మనం కాసింతైనా శ్రద్ధ చూపకూడదా? కాసింతైనా శ్రమ పడకూడదా? పడాలి. కనుక భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు కురిసినా, బహు చలి వేసినా, బహు ఎండలు కాచినా మనము సాకులు వెతకకుండా మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, దేవుణ్ణి మెప్పించాలి, ఒప్పించాలి, దైవాశీర్వాదమునకు పాత్రలము కావాలి. ఏది ఏమైనా ఈ కొద్ది జీవితాన్ని ముగించుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటువంటి పట్టుదల, ప్రయత్నం